ఈ వైటమిన్ డి అనేది మన శరీరంలో ఎన్నో రకాల ఇంపార్టెంట్ ఫంక్షన్స్ని చేస్తుందన్నమాట. సో ఈ మధ్యకాలంలో మనము చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వైటమిన్ డి డెఫిషియన్సీ చూస్తున్నాం. చిన్నపిల్లల్లో సివియర్ వైటమిన్ డి డెఫిషియన్సీతో రికెట్స్ అనే ప్రాబ్లం వస్తుంది. దీనివల్ల వాళ్ళ కాళ్ళ షేప్ చేంజ్ అయిపోతుంది, నడక అనేది తగ్గిపోతుంది, వాళ్ళు కింద పాకడం అనేది చేస్తూ ఉంటారు. సో ఇది ఒక చాలా భయంకరమైన కండిషన్ అనమాట. సో ఈ వైటమిన్ డి డెఫిషియన్సీతో మన రోగనిరోధక శక్తి కూడా తగ్గి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారం కూడా ఉంటుందన్నమాట. సో పిల్లల గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అంచేతనే వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు సన్షైన్ వైటమిన్ అంటారు. సో మనము పొద్దున 11 నుంచి మధ్యాహ్నం 2 లోపల పిల్లల్ని ఎప్పుడైనా 10 నిమిషాల చొప్పున మనము ఒక 30 నిమిషాల చొప్పున మనము ఎండకి ఎక్స్పోజ్ చేస్తే కనుక వాళ్ళు ఆ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది.